పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీజిల్ పెట్రోల్ ఇంధన ఆదా మీద ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రులు యువ నాయకులు నారా లోకేష్ గారు వారి కాన్వాయ్లో వెహికల్స్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే విధంగా, అదేవిధంగా ఇంధన పొదుపు చేసే విధంగా తీసుకున్నటువంటి చర్యలు స్ఫూర్తిదాయకంగా ఈరోజు మనందరిలోనూ కూడా ఒక స్ఫూర్తిని రగిలించినాయి. వారిని అందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా ఇంధన ఆదా చేసే విధంగా మనం రోజువారీ చేసేటటువంటి ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు తణుకుపట్నం వరకు కారుకు బదులుగా మేము కూడా స్కూటర్ మీదే ఇక్కడి నుంచి అన్ని కార్యక్రమాలకి అటెండ్ అయ్యే విధంగా, అదేవిధంగా ఈరోజు నా దేశం నా బాధ్యత అనే పిలుపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా ప్రతి వారం కూడా అందరూ కూడా ఇంధన ఆదా చేసే విధంగా మనందరం కూడా వెహికల్స్ యూసేజ్ని తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసే విధంగా కూడా ప్రతి ఒక్కరూ చేయాలి. అలాగే వారానికి ఒక రోజు వెహికల్స్ వాడకాన్ని పూర్తిగా మాని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మన గమ్యాలకు చేరుకునే విధంగా అందరం కూడా దానిలో భాగస్వాములై ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు, అలాగే మన దేశం మన బాధ్యత, ఇవన్నీ కూడా మనందరం కూడా పాటిద్దామని తెలియజేసుకుంటూ నేను ఈ రోజు నుంచి తణుకుపట్నంలో అన్ని కార్యక్రమాలకి బైక్ మీద హాజరయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నాను. మీరు కూడా దీనిలో భాగస్వాములు కండి. మన దేశాన్ని మన బాధ్యతగా తీసుకుని మనందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుని పాటిస్తూ మన దేశాన్ని మనందరం కూడా కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.